చంద్రశేఖర్ కంపెనీలో తన పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవాలని అనన్య కలలు కంటూ ఉన్న టైంలో అభినవ్ ఆమెకు రియాలిటీ చెక్ ఇచ్చాడు. మీ తాతయ్య కంపెనీని నీకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటే ఏం చేస్తావ్ అని సూటిగా అడిగేసరికి అనన్య దిమ్మ తిరిగిపోయింది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అభినవ్ అని కోపంగా అడిగింది. నీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఇందాకే నాకు ఓ సలహా ఇచ్చావు అనన్య. అదే విషయం ఫాలో అవుతున్నాను, కానీ నా స్టైల్లో అని కొంటెగా అన్నాడు అభినవ్. అచ్చా అంటూ చేతులు కట్టుకొని కళ్ళు చిట్లించి చూసిన అనన్య, ఏంటి బాబు నీ స్టైలు, కొంచెం మాక్కూడా చెప్పు అని ఎగతాళి చేసింది. నా దారి రహదారి, చెప్పినా నీకు అర్థం కాదులే, నీ పన్ను చేసుకో, నా పన్నేం చేసుకుంటా అని విసురుగా అనేసి అనన్య ఆన్సర్ కోసం చూడకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అభినవ్. ఆ రాత్రి ప్రశాంతంగా గడిచింది. కాని తర్వాత రోజు ఉదయం తను చాలా నెగిటివిటీ ఫేస్ చెయ్యాలి అని అభినవ్కి తెలుసు. అతను ఆఫీస్కి రెడీ అయ్యి బెడ్రూమ్ దాటి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం హడావిడి కనిపించింది. మొహం చిట్లించుకుని కూర్చున్న షర్మిల అభినవ్ ఎంట్రీ చూడగానే 1000 వాళ్ళలాగా పేలడం మొదలుపెట్టింది. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా వాటిలో సగం నీ వల్ల వచ్చినా నీకేమీ పట్టదు. చక్కగా బెడ్ మీద నిద్రపోతావు, పొద్దున్నే లేచి తినడానికి వచ్చేస్తావు. నీకు సాగినట్లు అంబానీకి కూడా సాగదు. రాత్రి జరిగిన దానికి నిన్ను తరిమేద్దామని కోపంగా ఉంది, కానీ అందరి ముందు నువ్వు మా అల్లుడు అని తెలిసాక ఇప్పుడేం చేసినా మా కుటుంబం పరువు మీద ఎఫెక్ట్ అవుతుందనే ఒకే ఒక్క రీజన్తో ఆగిపోయాను అని అనేసింది. పొద్దున్నే నీకిదొక హాబీనా మమ్మీ? ఒక్కరోజు కూడా ప్రశాంతంగా తిన్నవ్వా? నువ్వు మాటలన్నా అనకపోయినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి, నువ్వెందుకు అరుస్తావు అని నిలదీసింది అనన్య. కూతురు అరుపుకి నోరు కంట్రోల్ చేసుకుని అభినవ్ వైపు కొరకొరలాడుతూ చూసింది షర్మిల. అనన్య గట్టిగా శ్వాస తీసుకొని, సన్నీ పరిస్థితి ఎలా ఉంది నాన్న అని రాజీవ్ని అడిగింది. ఓసారి అభినవ్ వైపు బ్లాంక్గా చూసిన రాజీవ్, హాస్పిటల్లోనే ఉన్నాడు, ప్రమాదమేం లేదు, త్వరలోనే డిశ్చార్జ్ అయిపోతాడు అని ఆన్సర్ చేశాడు. అతని చూపుల్లో చూపులు కలిపి చూసిన అభినవ్ కుర్చీలాక్కుని కూర్చుంటూ, డాన్ లాంటి రౌడీతో గొడవ అవసరమా అతనికి? రౌడీలు గూండాలతో స్నేహం ఏంటి అసహ్యంగా? ఆ డాన్ గాడిని చూడండి, పైసలిచ్చి పిలిచిన వాడినే పచ్చడి చేసిపోయాడు. అందుకే మన ఫ్రెండ్స్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ చేయొచ్చు అని పెద్దలు ఊరికే అనలేదు అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అనేసి హాయిగా తినడం స్టార్ట్ చేశాడు. అంతే, ఆరిపోయే నిప్పు మీద పెట్రోల్ పడినట్టు గప్పుమని లేచింది షర్మిల. ఈ ఇంట్లో ఎవరితో స్నేహం చెయ్యాలో, ఎవరితో కలిసి తిరగాలో నువ్వు డిసైడ్ చేస్తావా? నువ్వు మాకు చెప్పేదేంటి బోడి అని పళ్ళు కొరికింది. నాలాంటి సాదాసీదా మనిషిని ఎదిరించలేక మాఫియా వాళ్లని పిలిచి అనవసరంగా వాళ్లతో పేచీ పెట్టుకున్నాడు మీ సన్నీ. ఇంత జరిగాక కూడా బుద్ధి రాకపోతే ఎలా అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన చంద్రశేఖర్ని చూసి అందరూ అలర్ట్ అయ్యారు. నైట్ జరిగిన గొడవకి చంద్రశేఖర్ కూడా ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే ఇప్పుడతను అభినవ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడా అని అందరూ క్యూరియస్గా ఉన్నారు. కానీ రావడంతోనే, యువర్ రైట్ అభినవ్, సన్నీ చాలా పెద్ద తప్పు చేశాడు, చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు అని కామెంట్ చేశాడు. అతను అభినవ్కి సపోర్టు చేయడం సర్ప్రైజింగ్గా అనిపించింది అందరికీ. వ్యవహారం తేడాగొట్టి సన్నీ హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి నేను రైట్ అంటున్నారు కదా? నిజంగా సన్నీ తప్పు చేశాడు అని మీకు ఉంటే రౌడీల్ని పిలిచినప్పుడు మీరు అతన్ని ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకంటే నన్ను కొట్టించడం మీకు కరెక్ట్ అనిపించింది. సన్నీ ఏం చేసినా మీకు కరెక్ట్ అనిపిస్తుంది. అనన్య ఎంత కష్టపడుతున్నా ఆమె మాత్రం కరెక్ట్ అనిపించదు. అందుకే ఆమెకు ఏమీ చెప్పకుండా, ప్రాపర్ రీజన్ చూపించకుండా ప్రాజెక్ట్ నుంచి తీసేశారు అని టకా మాటలనేశాడు అభినవ్. సడన్గా అభినవ్ తన గురించి తాతయ్యతో ఫైట్ చేయడం చూసిన అనన్యకు భయం వేసింది. ప్లీజ్ అభినవ్, స్టాప్ ఇట్ అంటూనే ఉంది. అసలు అభినవ్ని కలిసిన తర్వాతే తనకు తాతయ్యకు మధ్య దూరం పెరిగింది అనే కోపంలో, నీకెన్నిసార్లు చెప్పాను నా గురించి నువ్వు మాట్లాడద్దు అని? నీకసలు బ్రెయిన్ పనిచేస్తుందా అని అరిచింది. ఆమె కూడా తన మీద రెచ్చిపోవడంతో అభినవ్కి తిక్క రేగింది. యువర్ రైట్, నేను అనవసరంగా ఎమోషనల్ అయిపోతున్నాను, నా పని నేను చూసుకోవడం కరెక్టు అనేసి విసురుగా కుర్చీ వెనక్కి తోసేసి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చేశాడు. కారెక్కి స్టార్ట్ చేయగానే బ్లూటూత్ కనెక్ట్ చేసి రాణీకి కాల్ చేసి, హలో రాణి అన్నాడు. టైగర్ వాయిస్ వినగానే రాణి ఫుల్ ఎగ్జైట్ అవుతూ, గుడ్ మార్నింగ్ టైగర్ సార్ అని విష్ చేసింది. ఎలెక్స్ కార్పొరేషన్ని ఒకసారి కాంటాక్ట్ చేసి కేవలం అనన్య మాత్రమే టీంలో ఉండాలి అని ఆర్డర్ పంపించు.
మళ్ళీ సన్నీ బన్నీ అంటూ ఎవడైనా మధ్యలో దూరితే నన్నడిగే పని లేకుండా ఆ కంపెనీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పడేయ్ అని చకచకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అభినవ్. అతని గొంతులో అగ్రెసివ్నెస్ గమనించిన రాణి ఓకే సార్, ఇప్పుడే మెయిల్ పంపుతాను సార్ అని చెప్పింది. ఆల్ రైట్ అనేసి కాల్ కట్ చేశాడు అభినవ్. మరోవైపు అభినవ్ మీద పగబట్టిన చరణ్ కూడా అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతను డబ్ల్యూడబ్ల్యూ ప్రొడక్ట్స్ కంపెనీకి చేరుకుని బిల్డింగ్ వైపు గర్వంగా చూస్తున్నాడు. ఆ కంపెనీ సీఈఓ జయవీర్ చరణ్కి పాత మిత్రుడు. రీసెంట్గా ఓసారి అతన్ని మీట్ అయినప్పుడు మా కంపెనీలో సీసీ కెమెరాస్ రీప్లేస్ చేయాలి, ప్రస్తుతం ఇమేజింగ్ సెక్యూరిటీస్కి మంచి పేరుంది కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను అని అతను చెప్పాడు. ఆ విషయం గుర్తొచ్చిన చరణ్కి డబ్ల్యూడబ్ల్యూ ప్రొడక్ట్స్ కంపెనీతో ఇమేజింగ్ సెక్యూరిటీస్ డీల్ సెట్ చేసుకునే టైంలో ఏదో ఒకలాగా డర్టీ పాలిటిక్స్ ప్లే చేసి అభినవ్ని జాబ్ నుంచి తీయించి అతన్ని మళ్లీ డెలివరీ బాయ్గా మార్చి రోడ్ల మీద తిప్పాలి అని అతని ప్లాన్. లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి వెళ్లిన చరణ్ సీఈఓ ఛాంబర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టాడు. చరణ్ని చూడగానే జైవీర్ సర్ప్రైజ్ అయ్యాడు. రే చరణ్ అని ఎగ్జైట్ అవుతూ తన సీట్ నుంచి లేచి చరణ్కి హగ్గిచ్చాడు. హౌ ఆర్ యు బ్రో అంటూ అతని వీపు మీద పిడికిలతో చిన్నగా పంచిచ్చి పలకరించాడు చరణ్. ఏక్దమ్ మస్త్, రా కూర్చో అని చరణ్ని కూర్చోబెట్టి అతను తన సీట్లో కూర్చొని నువ్వేంట్రా ఈ మధ్యన ఎక్కడా కనిపించట్లేదు, కనీసం మెసేజ్ కూడా లేదు అని కంప్లైంట్ చేశాడు. వర్క్ బిజీ అంతే, అయినా నీకు వెరీ అండర్స్టాండింగ్ వైఫ్ ఉంది కాబట్టి ఏం చేసినా చెలేగా, మాకలా కాదు కదా అని సెటైర్ వేశాడు. అతని నవ్వులో నవ్వు కలిపిన జైవీర్ అయితే నువ్వు కూడా హాయిగా పెళ్లి చేసుకోరా, నువ్వు ప్రపోజ్ చేస్తే నో చెప్పే అమ్మాయి ఈ భూమి మీద ఉంటుందా, నువ్వెవరినీ డేట్ చేయట్లేదా అని కౌంటర్ ఇచ్చాడు. బ్యాచులర్ లైఫ్ బెనిఫిట్స్ అనే సబ్జెక్టు మీద థీసీస్ రాసుకుంటూ హాయిగా ఉన్న నాకు పెళ్ళి గిళ్ళి అవసరమా అని నవ్వాడు చరణ్. దాంతో ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. కానీ ఫోన్ చేయకుండా మెసేజ్ కూడా లేకుండా చరణ్ తన దగ్గరకు వచ్చాడు అంటే ఏదో బలమైన కారణం ఉంది అని జైవీర్కి అనిపించింది. అందుకే డైరెక్ట్గా పాయింట్కొస్తూ ఇప్పుడు చెప్పరా, ఏ పని మీద నన్ను కలవాలనుకున్నావు అని అడిగాడు జైవీర్. నువ్వు ఇమేజింగ్ సెక్యూరిటీస్ నుంచి సీసీ కెమెరాలు తీసుకోబోతున్నావు కదా అని అడిగాడు చరణ్. ఆర్డర్ ఎప్పుడో చేసేశాను, ఇవాళ డెలివరీ ఉండొచ్చు, నేను వాటి కోసమే వెయిటింగ్ అన్నాడు జైవీర్. డీల్ అయిపోయిందా అని నిరాశగా అన్న చరణ్ మరి పేమెంట్ సెటిల్ చేశావా అని అడిగాడు. ఇంకా లేదు, ఎందుకలా అడుగుతున్నావు అని డౌట్గా అడిగాడు. ఇప్పుడు అభినవ్ గాడిని పాతాళంలోకి తొక్కుతా, వాడికి ఊపిరాడకుండా గిలగిలా తన్నుకునేలా చేస్తా అని మనసులో అనుకున్న చరణ్ మొహంలో ఒక వికృతమైన నవ్వు కనిపించింది. అటుపక్క ఇమేజింగ్ సెక్యూరిటీస్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చున్న అభినవ్ వర్క్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఫైల్స్ తీసుకొని మీరా అక్కడికొచ్చింది. ఆమె ఏదో చెప్పడానికి టెన్షన్ పడుతున్నట్టు గమనించిన అభినవ్ ఏం జరిగింది అని అడిగాడు. మీరా ఇంకా కంగారు పడుతూ ఇది ఎలా జరిగిందో నాకు నిజంగా తెలీదు సార్, ఐఎమ్ సో సారీ సార్ అని గొణిగింది. ముందు విషయం ఏంటో చెప్పు అని సీరియస్గా అడిగాడు. డబ్ల్యూడబ్ల్యూ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఆర్డర్ డెలివరీ చేసే మూమెంట్లో వాళ్ళు మనకి పంపిన మెయిల్ ఇది అంటూ ఫైల్ నుంచి ఒక డాక్యుమెంట్ తీసి అభినవ్ ముందు పెట్టింది మీరా. దాన్ని చేతిలోకి తీసుకుని గబగబా చదివిన అభినవ్ నొసలు ముడతపడ్డాయి. ఏంటి వీళ్ళ ప్రాబ్లం, ప్రోడక్ట్ డెలివరీ తీసుకొని కూడా పేమెంట్ చేయమంటున్నారా, అసలు బిజినెస్ చేసే పద్ధతి వీళ్ళకి తెలుసా అని చాలా సీరియస్గా అడిగాడు. మనకు వాళ్ళు రెండోసారి ఆర్డర్ ఇచ్చారు కదా, వాటికి పేమెంట్ ఇవ్వం అని తెగేసి చెప్తున్నారు. కెమెరాలు డెలివరీ ఇవ్వడమే కాదు, అన్నీ అన్ప్యాక్ చేసి ఇన్స్టలేషన్ కూడా స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు మనం సరుకు వెనక్కి తీసుకొని వచ్చే ఛాన్స్ కూడా లేదు అని దిగులుగా అంది మీరా. అభినవ్కి మ్యాటర్ అర్థమైంది. ఫస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేశాక సెకండ్ ఆర్డర్ ఇచ్చారు. అది డాక్యుమెంట్లో లేకపోవడంతో వాళ్లు మనీ ఇవ్వాలి అనే సాక్ష్యం ఎక్కడా లేదు. మీరా వైపు చాలా కోపంగా చూస్తూ ఆ రోజు డాక్యుమెంట్ మార్చి ప్రిపేర్ చేయమని నీకు చెప్తూనే ఉన్నాను, నువ్వు పట్టించుకోలేదు, నీ నిర్లక్ష్యం ఫలితంగా ఎంత దెబ్బపడిందో చూడు అన్నాడు అభినవ్. సారీ సార్, అయినా అంత పెద్ద కంపెనీ అబద్ధం ఆడుతుందని నేను ఊహించలేదు, జైవీర్ ఇంత మోసం చేస్తాడనుకోలేదు అని ఏడుపు గొంతుతో చెప్పింది మీరా. ఆమె మాటలు వింటూ జైవీర్ పంపిన నోటీస్ మరోసారి చదివాడు అభినవ్. ఆఖరిలో ఒక లైను అండర్లైన్ చేసుంది. మీకు మీ పేమెంట్ కావాలంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఆఫీస్కి రండి, బట్ వన్ కండిషన్,
మీ మేనేజర్ మాత్రం రాకూడదు అని ఉంది. అది చదవగానే ఇదంతా తనని టార్గెట్ చేసి ఆడుతున్న గేమ్ అని అభినవ్కి అర్థమైంది. కాని దాని వెనక ఉన్నది దేవానా లేక సన్నీనా అన్నది అభినవ్కి ఇంకా అర్థం కాలేదు. గట్టిగా నిట్టూర్చి నోటీస్ని డెస్క్ మీద పడేసి, ఓకే మీరా, నేను లేకుండా నిన్ను ఆఫీస్కి రమ్మని ఆహ్వానం పంపారు కదా, రేపు వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళేం చెప్తారో విను అని ఆర్డర్ వేశాడు అభినవ్. ఓకే సార్ అని తల ఊపిన మీరా క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అభినవ్ మళ్ళీ ఆ నోటీస్ చూస్తూ ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు. డోర్ తీసుకొని లోపలికొచ్చిన టీనా, సార్ సార్ మీకొక అర్జెంట్ కాల్ వచ్చింది అంటూ తన ఫోన్ అన్మ్యూట్ చేసి అభినవ్ చేతికిచ్చింది. ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న అభినవ్, హలో, అభినవ్ స్పీకింగ్ అన్నాడు. అతని మాట పూర్తవకముందే కాల్ కట్టయింది. ఎవరో కావాలనే తన వాయిస్ వినడానికి కాల్ చేసినట్లు అభినవ్కి అనిపించింది. అది కొంచెం తేడాగా ఉండడంతో టీనాకు ఫోన్ రిటర్న్ ఇచ్చి, కాల్లో ఎవరు, నేను హలో అనగానే కట్ చేశారు అని అడిగాడు. నిఖిల్ వెంచర్స్ సీఈఓ సార్, మన మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని బెదిరిస్తున్నాడు. మనం వాళ్ల కంపెనీలో ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ని మళ్లీ మనమే హ్యాక్ చేశామని వాళ్ల కంప్లైంటు. పైగా దానివల్ల వాళ్ళకి కోట్ల రూపాయల నష్టం అంటున్నారు అని చెప్పింది టీనా. ఏంటి అంటూ అభినవ్ షాక్ అయ్యాడు. టీనా మౌనంగా తల ఊపడంతో, మన సీసీ కెమెరాస్కు వాళ్ల కంపెనీలో కోట్ల రూపాయల నష్టానికి సంబంధం ఏంటమ్మా అని అయోమయంగా అడిగాడు. వాళ్ల కంపెనీ ఎంప్లాయీ ఒకడు కంపెనీ డబ్బు మాయం చేశాడంట. ఆ తర్వాత వాణ్ణి కనిపెట్టి పట్టుకుంటే అతన్ని మనమే పంపించామని వాడు చెప్పినట్టు వాళ్లు అలిగేషన్ వేశారు సార్ అని దిగులుగా చెప్పింది టీనా. వాళ్లు ఏది వాగితే అది నిజమైపోతుందా? అయినా వాళ్ళ ఎంప్లాయీ మన మీద ఎలా బ్లేమ్ చేస్తాడు? ఎవడాడు అని చిరాకు పడ్డాడు. వాడి పేరు పవన్ సార్. మన స్టాఫ్లో ఇద్దరు వాడిని ఐడెంటిఫై కూడా చేశారు. ఆ దొంగ రాస్కెల్గాడు ఇంతకుముందు మన కంపెనీలోనే పనిచేశాడు సార్. వాడిక్కడ మానేసి అక్కడ చేరడం వెనక మనం ఉన్నామని వాళ్ళ డౌటు అని అసలు సంగతి చెప్పింది టీనా. ఏడ్చినట్టుంది. వాడిక్కడ మానేసి అక్కడ జాయిన్ అయితే మనమే పంపినట్ట అని నిట్టూర్చాడు అభినవ్. ఎస్ సార్, ప్రస్తుతం వాళ్ళ ఒపీనియన్ అదే సార్ అంది టీనా. అయితే అర్జెంటుగా నిఖిల్ వెంచర్స్ అనే పేరు మార్చి గాడిదల గుంపని పేరు పెట్టుకోమను. బుద్ధి జ్ఞానం లేని ఎదవలకి మాత్రమే ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తాయి అని కసిగా అన్నాడు అభినవ్. కంపెనీ నుంచి ఆ పవన్ కొట్టేసిన మనీ అంతా మనం రిఫండ్ చేయాలని ఒక కండిషన్ పెట్టారు. ఇంకా రెండో కండిషన్ ఏంటంటే అది అంటూ నసిగింది టీనా. ఆమె నోటి వెంట ఆ రెండో కండిషన్ బయటికి రాలేదు. మాట్లాడ్టీనా, ఆ రెండో కండిషన్ ఏంటి అని అభినవ్ అడుగుతూనే ఉన్నాడు. నిఖిల్ వెంచర్స్ చేసిన రెండో డిమాండ్ ఏంటి? మీరాతో ఏం మాట్లాడబోతున్నాడు జేవీర్? చరణ్ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేక సన్నీలా తన్నులు తిని హాస్పిటల్లో పడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.